సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. Hi viewers, this is Dr. T. Madhusudana, lecturer in Commerce, Government College for Men, Autonomous, Kadapa, Andhra Pradesh. Since from several days we have been learning different important topics relating to the banking theory and practice subject. So today we try to learn what is investment banking, what are the various functions performed by the investment banking in India and around the world. Okay, so ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ది వీడియో, share the video and subscribe the video. So let us start the session. So investment banking. So investment banks are those financing institutions which provide long-term finance to business corporations and governmental bodies. They invest in shares, stock and bonds of different companies. These banks, unlike commercial banks, act primarily as intermediaries between business houses and investors. Generally, they purchase the entire issue of new shares and bonds of business corporations or government bodies and resell them to the public. More often, they act as underwriters of the issue of securities. They also act as agents on commission basis. సో ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అంటే ఏమిటంటే, ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అనేవి కార్పొరేట్ కంపెనీలకు, ప్రభుత్వ బాడీలకు, ప్రభుత్వానికి లేదా ప్రభుత్వ సంస్థలకు దీర్ఘకాలిక మూలధనాన్ని లేదా దీర్ఘకాలిక ఫైనాన్స్ను సమకూర్చేటువంటి ఆర్థిక సంస్థలు. సో investment banks are those financing institutions which provide long-term finance to business corporations and governmental bodies. They invest in shares, stocks and bonds of different companies. సో ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఏం చేస్తాయి అంటే, అవి కంపెనీల యొక్క షేర్లలోను, స్టాక్లోను, అవి ఇష్యూ చేసేటువంటి బాండ్లలోనూ ఇవి పెట్టుబడి పెడతాయి. ఓకే, సో దీస్ బ్యాంక్స్, అన్లైక్ కమర్షియల్ బ్యాంక్స్, యాక్ట్ ప్రైమరీలీ యాజ్ ఇంటర్మీడియరీస్ బిట్వీన్ బిజినెస్ హౌసెస్ అండ్ ఇన్వెస్టర్స్. దిస్ ఈజ్ an important aspect of investment banking. These banks means investment banks, unlike commercial banks అంటాడు. సో అన్లైక్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే కమర్షియల్ బ్యాంక్స్ లాగా కాకుండా. సో కమర్షియల్ బ్యాంక్స్ లాగా కాకుండా అంటే అర్థం ఏంటి? కమర్షియల్ బ్యాంక్స్ ఏం చేస్తాయి? కమర్షియల్ బ్యాంక్స్ విల్ మొబిలైజ్ ఫండ్స్ ఫ్రమ్ ది పబ్లిక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిపాజిట్స్ and the same deposits will provide loans to the public. This is the main activity of any commercial bank. But investment banks are not commercial banks. Enduku? These banks will not mobilize funds from the public in the form of deposits.
ఈ బ్యాంకులు ప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో సొమ్మును సేకరించవు. కాబట్టి ఇవి కమర్షియల్ బ్యాంక్స్ కాదు. మనం సాధారణ బ్యాంకుల్లో లాగా ఈ బ్యాంకులో మన అకౌంట్ ఓపెన్ చేసుకొని మనం ఇందులో డబ్బు డిపాజిట్ చేసుకోవడానికి వీలు ఉండదు. సో ఇవి ఏంటంటే వీటి దగ్గర ఉన్నటువంటి మూలధనాన్ని, వీటి దగ్గర ఉన్నటువంటి ఫైనాన్షియల్ రిసోర్సెస్ను కంపెనీల యొక్క షేర్లు, స్టాక్స్, బాండ్లలో, కేవలం కంపెనీలకే కాదు ప్రభుత్వానికి కూడా, ప్రభుత్వం కూడా బాండ్లు అప్పుడప్పుడు అవసరానికి తగ్గట్టుగా బాండ్లు ఇష్యూ చేస్తూ ఉంటుంది. సో ఆ విధంగా కార్పొరేట్ కంపెనీలకు కానీ లేదా ప్రభుత్వ సంస్థలకు కానీ సంబంధించినటువంటి స్టాక్స్లో, షేర్స్లో, బాండ్లలో ఇవి పెట్టుబడులు పెడతాయి. కాబట్టి ఇవి యాక్ట్ ప్రైమరీలీ యాజ్ ఇంటర్మీడియరీస్ అంటే మధ్యవర్తులు. సో మధ్యవర్తులుగా ఇవి వ్యవహరిస్తాయి. సో మధ్యవర్తులుగా అంటే ఏంటి? ఇవి వాటిలో పెట్టుబడులు పెట్టడం, వాటిని అవసరమైన వాళ్ళకు అంటే షేర్స్, స్టాక్స్ ఇవి కొనుగోలు చేసి వాటిని మళ్ళా ప్రజలకు అమ్మకం చేస్తాయి. కాబట్టి దీస్ ఆర్ ఇంటర్మీడియరీస్ ఇన్ బయింగ్ అండ్ సెల్లింగ్ ద షేర్స్ అండ్ స్టాక్స్ అండ్ బాండ్స్ either from the corporate companies or from the government bodies. So generally they purchase entire issue of new shares and bonds of business corporations or government bodies and resell them to the public. సో కాబట్టి ఇవి కంపెనీల నుంచి కానీ లేదా ప్రభుత్వ సంస్థల నుంచి కానీ వారు జారీ చేసినటువంటి వాటాలు లేదా వారు జారీ చేసినటువంటి బాండ్లను ఇవి కొనుగోలు చేస్తాయి. కొనుగోలు చేసి వాటిని మరలా తిరిగి ప్రజలకు అమ్మకం చేస్తాయి. అందుకే ఇవి మధ్యవర్తులుగా వ్యవహరిస్తాయి అన్నాం, ఇంటర్మీడియరీస్. సో మోర్ ఆఫెన్ దే యాక్ట్ యాజ్ ఎ అండర్ రైటర్స్ ఆఫ్ ది ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీస్. దే ఆల్సో యాక్ట్ యాజ్ ఏజెంట్స్ ఆన్ కమిషన్ బేసిస్. సో జనరల్గా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్స్ అనేవి అండర్ రైటింగ్ బిజినెస్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటాయి. అండర్ రైటింగ్ బిజినెస్ మీన్స్ దే అండర్టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సెల్లింగ్ ద షేర్స్ టు ది పబ్లిక్. సో దే ఎంటర్ ఇన్ టు అగ్రిమెంట్ విత్ ది కార్పొరేట్ కంపెనీస్ దట్ in absence of the public subscription we will purchase the shares issued by the company and that shares will be sold to the public. So that process is known as underwriting function. So these investment banks will act as a underwriters of the issue of securities. Why this arrangement is made by the companies means there is a clause of minimum subscription. Any company which issues shares to the public has to be subscribed by the public in a minimum subscription. It has to receive minimum subscription from the public. Otherwise the company issue will be failed. Therefore, suppose if the public does not come forward to purchase the shares of a particular company, that is minimum shares, then all the activities that have done by the company up to that stage will be cancelled. That means the establishment of company will be in question mark. Therefore, to avoid that risk, these companies will enter into underwriting agreement with these investment banks. So these banks will assure the company, okay, you can issue the shares. If suppose public does not subscribe your shares, we will subscribe, we will purchase that shares. Like that they will enter into the agreement and they will buy the shares, and later that shares and securities will be sold to the public by this investment banking. This is the main activity of investment banking. So investment banking, classification of investment bankers. So investment bankers can be categorized into three. That means maybe based on the function, the investment banks can be categorized into three categories. They are the number 1 originators, number 2 underwriters, number 3 retailers. Originators,
అండర్ రైటర్స్, రీటైలర్స్. సో ఈ 3 రకాలుగా మనము మర్చెంట్ బ్యాంకర్స్ను విభజించవచ్చు. అంటే అవి చేసేటువంటి కార్యకలాపాన్ని బట్టి. అంటే ఈ 3 సపరేట్గా అయినా చేయవచ్చు, ఆర్ ఈ 3 కంబైన్డ్గా ఒకే సంస్థ ఈ మూడింటిని కలిపి కూడా చేయవచ్చు. దెర్ ఇస్ నో demarcation. That means a single firm can act as a originator, underwriter and retailer, and sometimes a firm can act as a retailer, and sometimes some company may act as a underwriter. So based on their financial position, based on their reputation, based on their ability to interact with the companies and the public, they undertake these 3 functions jointly or separately. So under the category of originators, what the originators will do? So the originators' main task is, as originators, they bring out new issue of securities. They enter into preliminary negotiations with the issuing corporations. They seek the detailed reports regarding the history of the corporation, including its corporate powers, nature and type of products produced, conditions of plant and machinery and other assets, its capital structure and the object of the new issue. They ask for the opinion of the expert technicians and professional accountants with an attorney's report regarding the majority of the issue. If the details are found to be satisfactory, the originator enter into an agreement with the issuing corporation undertaking to sell the new issue. This is what the originators do. So ఏం చేస్తారు వాళ్ళు? యాజ్ ఆరిజినేటర్స్ దే బ్రింగ్ అవుట్ న్యూ ఇష్యూ ఆఫ్ షేర్స్. అంటే కంపెనీలు జారీ చేసేటువంటి వాటాలు, న్యూ ఇష్యూస్. మనకు న్యూ ఇష్యూ, సెకండరీ ఇష్యూ అని 2 రకాలు ఉంటాయని మన అందరికీ తెలుసు. సో న్యూ ఇష్యూను ఇవి టేకప్ చేస్తాయి. ఎలా టేకప్ చేస్తాయి అంటే, దే ఎంటర్ ఇంటూ ప్రిలిమినరీ నెగోషియేషన్స్ విత్ ది ఇష్యూయింగ్ కార్పొరేషన్. ఏ కంపెనీ అయితే షేర్లు జారీ చేస్తూ ఉన్నదో ఆ కంపెనీతో వీళ్ళు చర్చలు జరుపుతారు, నెగోషియేషన్ జరుపుతారు. సో దే సీక్ ద డీటెయిల్డ్ రిపోర్ట్స్ రిగార్డింగ్ ద హిస్టరీ ఆఫ్ ది కార్పొరేషన్. అంటే ఆ సంస్థకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా, డీటెయిల్డ్ రిపోర్ట్ అంటే ఆ సంస్థకు సంబంధించిన మొత్తం ఏమేమి అంశాలు, ఇట్స్ కార్పొరేట్ పవర్స్, వాటి యొక్క అధికారాలు, నేచర్ అండ్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్డ్, ఆ కంపెనీ ఏ వస్తువులను తయారు చేస్తూ ఉంది, వాటి యొక్క నేచర్ ఏమిటి, కండిషన్స్ ఆఫ్ ప్లాంట్ అండ్ మెషినరీ అండ్ అదర్ అసెట్స్, ఆ సంస్థ యొక్క ప్లాంట్ అండ్ మెషినరీ ఎంత ఉంది, వాటి కండిషన్స్ ఏమి, ఇతర ఆస్తులు ఏమేమి ఉన్నాయి సంస్థకు, ఇట్స్ క్యాపిటల్ స్ట్రక్చర్, ఆ సంస్థ యొక్క క్యాపిటల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, తర్వాత ఆబ్జెక్ట్ ఆఫ్ న్యూ ఇష్యూ, వాళ్ళు ఈ న్యూ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎందుకు చేస్తున్నారు, వాటాలు, కొత్త వాటాలు మార్కెట్లోకి ఎందుకు ప్రవేశపెడుతున్నారు, అంటే ఈ వాటాలు అమ్మడం ద్వారా క్యాపిటల్ తెచ్చుకొని వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు, ఈ రకరకాలైనటువంటి అంశాల గురించి స్టడీ చేస్తారు వాళ్ళు. కంపెనీ నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్, ఆల్ దిస్ విల్ బి సప్లైడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ రిపోర్ట్. సో ఆ రిపోర్ట్, డీటెయిల్ రిపోర్ట్ అంతా వాళ్ళు స్టడీ చేస్తారు. సో దే ఆస్క్ ఫర్ ది ఒపీనియన్ ఆఫ్ ది ఎక్స్పర్ట్ టెక్నీషియన్స్ అండ్ ప్రొఫెషనల్ అకౌంటెంట్స్ విత్ అన్ అటార్నీస్ రిపోర్ట్ రిగార్డింగ్ ది మెజారిటీ ఆఫ్ ది ఇష్యూ. సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేసుకొని దాని మీద ఎక్స్పర్ట్ టెక్నీషియన్స్, అకౌంటెంట్స్ యొక్క, ప్రొఫెషనల్ అకౌంటెంట్స్ యొక్క ఒపీనియన్ తీసుకొని ఎలా ఉంది ఈ కంపెనీ, ఈ కంపెనీకి మనము ఆరిజినేటర్స్గా ఉండవచ్చా లేదా అనేది వాళ్ళు పరిశీలన చేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని, ఓకే ఈ కంపెనీ పర్వాలేదు, ఈ కంపెనీ నియర్ ఫ్యూచర్లో
బాగా లాభాలు ఆర్జించవచ్చు, లేదా ఈ కంపెనీ పర్ఫార్మెన్స్ బాగుంది, ఈ సంస్థకు ఆస్తులు బాగున్నాయి అని వాళ్ళు రిపోర్ట్ ఇస్తే అప్పుడు దెన్ దే విల్ ఎంటర్ ఇన్ టు ది అగ్రిమెంట్ విత్ ది కంపెనీ. అప్పుడు వాళ్ళు కంపెనీతో అగ్రిమెంట్ చేసుకుంటారు. ఏమని అగ్రిమెంట్ చేసుకుంటారు? ఎస్, మీ కంపెనీని మేము మీ ఇష్యూను మేము అండర్టేక్ చేస్తాము, సో మీకు సహాయం మా తరఫున. అంటే కంపెనీ, ఎందుకంటే చిన్న చిన్న కంపెనీలకు మార్కెట్లో రెప్యుటేషన్ ఉండదు. ది స్మాల్ కంపెనీస్ ఆర్ న్యూ కంపెనీస్ మే నాట్ హ్యావ్ రెప్యుటేషన్ in the market. Therefore, the public will not come forward to subscribe their shares and debentures and other securities. Therefore, they take the help of these originators. సో వాళ్ళ తరఫున వీళ్ళకు మార్కెట్లో నీకు గుడ్ విల్ ఉంటుంది కాబట్టి వీళ్ళు టేకప్ చేస్తే వాళ్ళ కంపెనీకి యొక్క వాటాలు మార్కెట్లో అమ్మకాలు బాగా జరుగుతాయి కాబట్టి వాళ్ళ షేర్స్కు పబ్లిక్ సబ్స్క్రిప్షన్ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో వీళ్ళు వాళ్ళతో టైఅప్ చేసుకొని, సో వాళ్ళ తరఫున ఆ వాటాలను అమ్మేటువంటి బాధ్యతను వీళ్ళు తీసుకుంటారు. సో దానికి గాను వీళ్ళకు కమిషన్, ఇన్ని వాటాకి ఇంత అనేటువంటి కమిషన్ మీద వీళ్ళ అగ్రిమెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ది ఆరిజినేటర్స్ విల్ డూ. Originators will do, they collect all the information relating to the company and they will analyze and they come to a conclusion whether the company is good or not, if the company is viable or not, if the project of the company is viable or not. All these things will be analyzed and accordingly they will take the decision. If the company is good, then they will enter into the agreement with the concerned company and they will undertake the issue of this particular originators. This is the first one. Next second one is underwriters. Underwriting means that the next function. So underwriting function. So the companies as underwriter, if the issue is very large, investment bankers from an underwriting syndicate. Investment bankers form an underwriting syndicate. The next step is to invite the small retailers to join the syndicate, and finally the securities are offered for public subscription. So next stage underwriting business. So underwriting business అంటే మనం అనుకున్నామే, సపోజ్ ఇన్ కేస్ ఆఫ్ absence of minimum subscription from the public, then these underwriters will buy the remaining shares of that particular company and fulfill the technical formalities. That means the minimum subscription will be fulfilled by these underwriters and accordingly the company issue will be successful. The company issue will be successful and for that particular purpose, for that particular function, these underwriters will get a commission from the company. ఇక్కడ మనకు మొదటి ఫంక్షన్ ఆరిజినేటర్ అనేది ఇట్స్ డిఫరెంట్. ఆరిజినేటర్ అనేది వాళ్ళు కంపెనీ యొక్క వాటాలను వాళ్ళు మార్కెట్లో ప్రవేశపెడతారు. సో మార్కెట్లో ప్రవేశపెట్టిన తర్వాత దెన్ అండర్ రైటింగ్ ఫంక్షన్ అనేది. సో అండర్ రైటర్స్ దెమ్సెల్స్ మే టేక్ ది ఆరిజినేటర్స్ దెమ్సెల్స్ మే టేక్ ది ఫంక్షన్ ఆఫ్ అండర్ రైటర్స్. అంతే కదా. ఇప్పుడు వాళ్ళు మార్కెట్లో ప్రవేశపెట్టడమే కాకుండా ఈ వాటాలను మేము కొనుగోలు కూడా చేస్తాము అని వాళ్ళు హామీ ఇచ్చినట్లయితే దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ది అండర్ రైటింగ్ ఫంక్షన్. సో దిస్ ఈజ్ అనదర్ మేజర్, ఎందుకంటే అండర్ రైటింగ్ బిజినెస్ హ్యాస్ బికమ్ ఏ మేజర్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ done by various companies in the world and in India. Because small companies, it is very difficult for them to mobilize funds from the market because they do not have that much of goodwill in the market. They are new to the market. They don't know how to place their shares and securities, from whom the process of mobilizing the investment is to be taken. All these things they don't know. వాళ్ళకు మార్కెట్లో అనుభవం ఉండదు కాబట్టి కొత్తగా వాళ్ళు కంపెనీ ఏర్పాటు చేసినప్పుడు
సాధారణంగా ఒక భయం అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రజల నుంచి కనీసపు చందా, మినిమం సబ్స్క్రిప్షన్, ప్రజల నుంచి కనీసపు చందా రాకపోతే అప్పటి వరకు వారు చేసినటువంటి పనులన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. కంపెనీ ఫార్మేషన్ మొత్తం రద్దు అయిపోతుంది చట్ట ప్రకారం. అందుకే వాళ్ళు, ఎందుకంటే అప్పటి వరకు చాలా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటారు వివిధ యాక్టివిటీస్ కింద. కంపెనీ ఎస్టాబ్లిష్ చేసేదానికి ముందుగా చాలా ఖర్చులు ఉంటాయి, చాలా ఫార్మాలిటీస్ అవన్నీ ఫుల్ఫిల్ చేసి ఉంటారు. పబ్లిక్ షేర్స్ డిబెంచర్స్ ఇష్యూ చేయడానికి ముందుగా చాలా ఫార్మాలిటీస్ ఫుల్ఫిల్ చేసి ఉంటారు. ఇప్పుడు ప్రజల నుంచి కనీస చందా రాకపోతే ఆ మొత్తం యాక్టివిటీసు, డబ్బు, టైము, ఎనర్జీ మొత్తం ఎవ్రీథింగ్ విల్ గోస్ వేస్ట్. మళ్ళా మొదటి నుంచి జీరో నుంచి దే హ్యావ్ టు స్టార్ట్. కాబట్టి ఇట్స్ ఎ వెరీ రిస్కీ యాక్టివిటీ. కాబట్టి ఆ రిస్క్ తీసుకోకుండా ఈ అండర్ రైటర్స్తో ఒప్పందం కుదుర్చుకొని, ఒకవేళ ప్రజలు కొనుగోలు చేస్తే ఓకే, కొనుగోలు చేయకపోతే మేము కొనుగోలు చేస్తామని వాళ్ళ దగ్గర నుంచి అండర్ రైటర్స్ నుంచి హామీ తీసుకుంటారు. సో దట్ ఈస్ అ సెకండ్ రోల్ ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ విల్ ప్లే. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ రీటైలర్స్. So the retailers means these are also small companies, small institutions which buy from these underwriters, and this in turn these people will sell these shares and securities to the public. So these are the small organizations or individuals who will sell directly to the public. That means they help the corporate companies or underwriters in selling the shares and debentures in the market to the general public. So the next step is to invite small retailers to join the syndicate, and finally the securities are offered for public subscription. సో వీళ్ళంతా కూడా రీటైలర్స్ అంతా కలిసి ఒక సిండికేట్గా ఏర్పడి, ఎందుకంటే రీటైలర్స్ అంటే చిన్న వ్యాపారస్తులు, చిన్న వ్యక్తులు ఉంటారు. కాబట్టి సపోజ్ కొన్ని కోట్ల రూపాయల వాటాలు కొనాలంటే సింగిల్గా ఒకరికే సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళంతా కలిసి ఒక సిండికేట్గా ఏర్పడి వాళ్ళు ఆ వాటాలు కొని వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళు ప్రజలకు అమ్మకం చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ ద రీటైలర్స్ బిజినెస్. సో ఈ విధంగా మనకు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్, ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ పర్ఫార్మ్ a highly useful service to the corporate world by supplying long term capital. సో ఈ విధంగా మనకు ఈ మూడు ఫంక్షన్స్ ఎఫిషియెంట్గా పర్ఫామ్ చేయడం ద్వారా, ఏ ఫంక్షన్స్? యాజ్ అన్ ఆరిజినేటర్, యాజ్ అన్ అండర్ రైటర్, యాజ్ అన్ రీటైలర్. ఈ మూడు ఫంక్షన్స్ పర్ఫామ్ చేయడం ద్వారా ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ అనేవాళ్ళు ఈ కార్పొరేట్ కంపెనీస్కు లాంగ్ టర్మ్ క్యాపిటల్ను మొబిలైజ్ చేయడంలో చాలా సహాయపడుతున్నారు. దేర్ఫోర్ ఇట్ హ్యాస్ బీన్ ఆప్ట్లీ డిస్క్రైబ్డ్ యాజ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్. అందుకే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ని ఏమని పిలుస్తారంటే ఈజ్ అ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్. అంటే వ్యవస్థాపకులకే వ్యవస్థాపకుడు ఎవరయ్యా అంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. సో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ by using all his effort, by using all his goodwill, by using all his relations with the market, they try to mobilize funds to the entrepreneurs and make him to stand on their own. సో ఈ సంస్థలు అనేవి లేకపోతే మనకు కొత్త సంస్థలు అనేవి ఆవిర్భవించడానికి అవకాశం అనేది ఉండదు. అందుకే ఈ సంస్థలను ఎంటర్ప్రెన్యూర్లకే, అంటే వ్యవస్థాపకులకే వ్యవస్థాపకుడు ఎవరయ్యా అంటే పెట్టుబడి బ్యాంకరు ఆర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. సో ఇట్ రెండర్స్ ఏ యూజ్ఫుల్ సర్వీస్ టు ది స్మాల్ ఇన్వెస్టర్స్ బై ప్రొవైడింగ్ నెససరీ గైడెన్స్ ఫర్ ది ఇన్వెస్ట్మెంట్. సో వీళ్ళు ఏం చేస్తారంటే మనకు కొత్త కంపెనీ మార్కెట్లో షేర్లను ప్రవేశపెట్టింది అనుకోండి. సపోజ్ మనం ఇన్వెస్ట్ చేయాలంటే
we cannot invest because it's a new company. We don't know about the company. Who has established the company? We don't know anything about the company. జనరల్గా మనందరికీ తెలుసు, మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో ఎలా ఉంటుందంటే ఇన్వెస్టర్స్ కంపెనీల గురించి పెద్దగా పరిచయం ఉండదు. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఆ కంపెనీ యొక్క రీటైలర్ను బేస్ చేసుకుని లేదా ఆ కంపెనీ స్టాక్ బ్రోకర్ సజెస్ట్ చేసేదాన్ని బట్టే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అనేవాడు ఈ విధంగా మనకు ఈ చిన్న చిన్న ఇన్వెస్టర్లకు ఒక గైడెన్స్ ఇవ్వడం ద్వారా పలానా కంపెనీ ద్వారా ఈ ఇష్యూ వస్తూ ఉందంటే ఎస్ అది ఆ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ మంచివాడు, అంత లేదే వాళ్ళు ఆ ఇష్యూను టేకప్ చేయరు అనేటువంటి కాన్ఫిడెన్స్తో స్మాల్ ఇన్వెస్టర్సు వాటి యొక్క షేర్లను, డిబెంచర్లను కొనుగోలు చేయడానికి మనకు ముందుకు వస్తారు. సో తద్వారా మనకు కంపెనీలకు కావాల్సినటువంటి మూలధనం అనేది సమకూరుతుంది. సో ఆ మూలధనం అనేది లేకపోతే కంపెనీలు దే కెనాట్ రన్. సో ఇన్ ఇండియా UTI, LIC and GIC are considered as investment institutions. మనకు ఇండియాలో చూసినట్లయితే UTI యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, LIC లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అండ్ GIC జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఈ మూడు మనకు భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టిట్యూషన్స్గా మనకు వివిధ రకాలైనటువంటి సేవలను అందజేస్తూ ఉన్నాయి. సో ది UTI mobilizes funds from the investing public by floating various schemes. సో UTI ఏం చేస్తుంది, దానికి ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి స్కీముల ద్వారా ప్రజల నుంచి ఫండ్స్ మొబిలైజ్ చేస్తుంది. సో ఆ మొబిలైజ్ చేసినటువంటి ఫండ్స్ను ఈ విధంగా వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి స్టాక్స్, షేర్స్ వాటిని అనలైజ్ చేసి అందులో పెట్టుబడులు పెట్టడానికి ఉపయోగిస్తుంది. ఇన్ అడిషన్ టు UTIతో పాటుగా there are mutual funds started by public sector banks and financial institutions and LIC and GIC. సో UTIతో పాటుగా వివిధ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కూడా మ్యూచువల్ ఫండ్స్, మనకు UTI అనేది ఇట్స్ ఎ మ్యూచువల్ ఫండ్ ఇన్స్టిట్యూషన్. సో వివిధ రకాలైన పబ్లిక్ బ్యాంకులు, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కూడా మ్యూచువల్ ఫండ్స్ చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఫంక్షన్సే చేస్తాయి. సో వాటితో పాటుగా LIC లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అండ్ GIC జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఇవి కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టిట్యూషన్గా, బ్యాంకర్స్గా పనిచేస్తూ ఉంటాయి. ద మనీ మొబిలైజ్డ్ విల్ బి ఇన్వెస్టెడ్ ఇన్ షేర్స్ అండ్ బాండ్స్ ఆఫ్ ఏ వెరైటీ ఆఫ్ కంపెనీస్ సో యాజ్ టు మినిమైజ్ రిస్క్. సో వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సొమ్మును వివిధ కంపెనీల యొక్క వాటాలు, షేర్లలో పెట్టుబడి పెడతారు. ఇవన్నీ ఒకే సంస్థలో పెట్టుబడి పెట్టరు. వాటిని అన్నింటినీ రిస్క్ తగ్గించుకోవడానికి వివిధ రకాలైనటువంటి కంపెనీలు, వివిధ సెక్టార్లకు సంబంధించినటువంటి కంపెనీలలో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఒకే రంగంలో కానీ ఒకే కంపెనీలో కానీ వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయరు. సో సిమిలర్లీ LIC అండ్ GIC ఇన్వెస్ట్ ద ప్రీమియమ్స్ కలెక్టెడ్ ఆన్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఇన్ షేర్స్ అండ్ బాండ్స్ ఆఫ్ కంపెనీస్. అదేవిధంగా LIC కూడా అంతే. LIC మనకు ప్రీమియంల రూపంలో వసూలు చేసినటువంటి సొమ్మును LIC వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి షేర్స్, బాండ్స్లో పెట్టుబడులు పెడుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ యాక్టివిటీ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఫంక్షన్స్ ఆఫ్ ది వేరియస్ ఇన్స్టిట్యూషన్. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ ద వీడియో, లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ ద యూట్యూబ్ ఛానల్, and thank you very much for watching the video patiently. Okay, thank you very much.